ఓం నమో భగవతే రుద్రాయ. జన్మ జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే మనం చిన్నపాటి పరిహారాలు ఖచ్చితంగా ఆచరించాలి. కాలసర్ప దోషాలు కానీ, లేదా నవగ్రహ దోషాలు కానీ, అలాగే రాహుకేతువుల మధ్య దోషాలు కానీ, లేదా గురుడు, అలాగే కుజుడు, శుక్రుడు, శని, ఈ యొక్క దోషాలన్నీ కూడా, నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీరు ఖచ్చితంగా శివ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 27 సార్లు జపించాలి. ఇలా మీరు ఈ శివ మంత్రాన్ని జపించడం ద్వారా మీకున్నటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఏం హ్రీం శ్రీం శివాయ నమః. ఓం ఏం హ్రీం శ్రీం శివాయ నమః. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 27 సార్లు కనుక జపించారు అంటే మీకున్నటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. నవగ్రహ దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు కూడా ఈ మంత్ర జపంతో ఖచ్చితంగా తొలగిపోతాయి. కాబట్టి ఈ మంత్ర జపాన్ని ప్రతిరోజు కూడా 27 సార్లు చెప్పుకున్నారు అంటే మీకున్నటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.